దోస్తులు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎలా జరుగుతుంది మీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్? బాగా చదువుతున్నారా? టైం వేస్ట్ చేసుకోకండి. నోటిఫికేషన్ గురించి ఎదురు చూడకుండా ఉన్న టైంలోనే మొత్తం సిలబస్ కంప్లీట్ అయ్యేలా ముందు ప్రిపేర్ అవ్వండి. నోటిఫికేషన్ వచ్చే టైంలో రివిజన్ చేసుకోవచ్చు. ఎందుకంటే మన సిలబస్ అనేది ఒక మహాసముద్రం లాంటిది. ఎంత చదివినా ఇంకా ఉంటుంది, ఇంకా ఉంటాయి. కాబట్టి ఎక్కువ ఫోకస్ చేయండి. టైం వేస్ట్ చేసుకోకుండా ఎక్కువ చదువుకోవడానికి టైం కేటాయించండి. మళ్ళీ రివిజన్ కూడా ఎక్కువ టైమ్స్ చేసుకునేలాగా ప్లాన్ చేసుకోండి. నిన్నటి వరకు మనము ఫిబ్రవరి 12కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనేది చూసాము. 12, 13కు సంబంధించి అందులో ఇంకొన్ని ముఖ్యమైన విషయాలు మిగిలిపోయాయి. వాటి గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందాం. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి కరెంట్ అఫైర్స్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మనకు ఛానల్లో ఉంటాయి. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ మరియు షేర్ చేయండి. టాపిక్లోకి వెళ్ళిపోదాం. విపత్తుల సుడిగుండంలో భారత్ 300 సంవత్సరాల్లో 400కు పైగా ప్రకృతి విధ్వంసాలు జరిగాయి. 300 సంవత్సరాల్లో 400కు పైగా ప్రకృతి విధ్వంసాలు జరిగాయి. తీవ్ర ప్రభావానికి గురైన దేశాల్లో 6వ ర్యాంక్ అనేది మన భారతదేశానికి ఉంటుంది. వాతావరణ ప్రమాద సూచి 2025 నివేదిక ప్రకారం ఈ విషయాలని వెల్లడించడం జరిగింది. వాతావరణ ప్రమాద సూచి 2025 తీవ్ర ప్రభావానికి గురైన దేశాల్లో 6వ ర్యాంక్ అనేది ఉంది. భూతాపం, మానవ తప్పిదాలతో భారతదేశానికి నిరంతరంగా అధిక ఉష్ణోగ్రతలు, ఆకస్మిక వరదలు, కరువు, కొండచర్యలు విరిగిపడడం తదితర విపత్తుల ప్రమాదం పొంచి ఉందని జర్మనీకి చెందిన జర్మన్ వాచ్ అనే స్వచ్ఛంద సంస్థ అనేది హెచ్చరించింది. ఈ సంస్థ 1993-2022 సంవత్సరాల మధ్య కాలాన్ని విశ్లేషించి వాతావరణ ప్రమాద సూచి 2025 క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ CRIను 2025 నివేదికను విడుదల చేసింది. 1993 నుంచి 2022 సంవత్సరాల మధ్య కాలాన్ని విశ్లేషించింది. వాతావరణ ప్రమాద సూచి 2025ను విడుదల చేయడం జరిగింది. ఈ 3 దశాబ్దాల కాలంలో దేశంలో నెలకు ఒకటి చొప్పున మనం 300 సంవత్సరాలలో మొత్తం 400కు పైగా ప్రకృతి విధ్వంసాలు జరిగాయని చెప్పుకున్నాం కదా. ఈ 3 దశాబ్దాల కాలంలో నెలకు ఒకటి చొప్పున 400కు పైగా విపత్తులు సంభవించాయని, దాదాపు 80,000 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. అదేవిధంగా 15.64 లక్షల కోట్ల నష్టం అనేది ఏర్పడింది. ఇది విపత్తుల సుడిగుండంలో భారత్ వాతావరణ ప్రమాద సూచి 2025 సంబంధించి నివేదిక. అదేవిధంగా ఇందులోని ముఖ్యాంశాలు చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా అయితే 1993, 2022 మధ్య కాలాన్ని వాళ్ళు విశ్లేషించారు కదా. అందులో మొత్తం ప్రపంచవ్యాప్తంగా అయితే 9,400 విపత్తులు జరిగితే 7.65 లక్షల మంది మరణించారు ప్రపంచవ్యాప్తంగా. అదేవిధంగా $4.2 ట్రిలియన్ నష్టం అనేది ఏర్పడింది. $4.2 ట్రిలియన్ అనేవి జర్మనీ దేశ జీడిపికి సమానం. ఇది జర్మనీ దేశ జీడిపికి సమానం. మరియు అత్యధిక ప్రభావానికి గురైన దేశాలు ఏంటంటే డొమినికా, చైనా, హోండురాస్, మయన్మార్, ఇటలీ, భారత్, గ్రీస్, స్పెయిన్, వనువటు, ఫిలిప్పైన్ దేశాలు. ఇవన్నీ అత్యధిక ప్రభావానికి గురయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులలో జరుగుతున్న మరణాల్లో అధిక ఉష్ణోగ్రత వల్ల సంభవిస్తున్నవి మాత్రం 37%. అధిక ఉష్ణోగ్రత వల్ల సంభవిస్తున్న మరణాలు ఎంత శాతం ఉన్నాయంటే 37% ఉన్నాయి. 2022లో పాకిస్తాన్లో 49.5 డిగ్రీల సెంటీగ్రేడ్ అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. అదేవిధంగా ఇండియా, బంగ్లాదేశ్లో కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ అధిక ఉష్ణోగ్రతల గురించి కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. 2023 సంవత్సరంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదేవిధంగా ఈ 2024 కూడా ఆ రికార్డు బ్రేక్ చేసిందని కూడా చెప్పుకున్నాం. 2025 ఫిబ్రవరి నుంచే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవ్వడం స్టార్ట్ అవుతున్నాయని కూడా మనం ఉష్ణోగ్రత గురించి చెప్పుకున్నాం. ఆ అధిక
ఉష్ణోగ్రత వల్లనే 37% మంది మరణిస్తున్నారని ఈ వాతావరణ ప్రమాద సూచి నివేదిక అనేది తెలిపింది. పాకిస్తాన్లో 2022లో 49.5 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైంది. అదేవిధంగా ఇండియా మరియు బంగ్లాదేశ్లో కూడా నమోదైందని చెప్పుకున్నాయి. ఈ 3 దేశాల్లో ఉష్ణోగ్రత అంచనా వేయగా వాతావరణ మార్పులలో వడగాల్పుల తీవ్రత అనేది ఈ పాకిస్తాన్, ఇండియా, బంగ్లాదేశ్లో వడగాల్పుల తీవ్రత అనేది 30 రేట్లు అనేది నమోదైంది. అత్యధిక వడగాల్పులు సంభవిస్తున్న 9 దేశాలలో ఇండియా అనేది ఒకటి. వేసవిలో కొన్ని చోట్ల 50 డిగ్రీలు అనేవి దాటుతున్నాయి. ముందు భూతాప ఉష్ణోగ్రత సగటున 1.5 డిగ్రీలకు తగ్గించకుంటే భూగోళంలోని దక్షిణాది దేశాలు తీవ్ర ముప్పు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఈ నివేదిక అనేది హెచ్చరించింది. ఉష్ణోగ్రతను 1.5 డిగ్రీస్కి తగ్గించాలి, లేకపోతే ముందు తరాలకు మనం అధిక ఉష్ణోగ్రతను ఆల్రెడీ ఇచ్చేసాము. ఇంకా అధిక ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకే తట్టుకోలేక చాలామంది అధిక ఉష్ణోగ్రతలో 37% మంది ప్రపంచవ్యాప్తంగా చనిపోతున్నారు. ఇంకా ఉష్ణోగ్రతలు పెరిగితే ఆ మరణాల శాతం కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఉష్ణోగ్రతను 1.5 డిగ్రీస్కి తగ్గించాలని ఈ నివేదిక అనేది హెచ్చరించడం జరిగింది. ఇది విపత్తుల సుడిగుండంలో భారత్ మరియు ప్రపంచవ్యాప్తంగా ఏ దేశాలు ఈ విపత్తులకు గురవుతున్నాయి అనేవి ఇప్పుడు చూసాం. నెక్స్ట్ కాంక్రీట్ 3D ప్రింటర్ సాంకేతికతో విల్లాను నిర్మాణం చేశారు. ఎవరంటే కాంక్రీట్ 3D ప్రింటర్ సాంకేతికత డీప్ టెక్ స్టార్టప్ త్వస్తా సంస్థ పూణేలో 3D ప్రింటెడ్ విల్లాను నిర్మించింది. త్వస్తా అనే సంస్థ పూణేలో 3D ప్రింటెడ్ విల్లాను నిర్మించింది. గోద్రేజ్ ప్రాపర్టీస్తో కలిసి దేశంలోనే తొలి విల్లా పూర్తి చేసిన ఘనత అనేది వీరికి దక్కింది. కాంక్రీట్ 3D ప్రింటర్ ఉపయోగించి నిర్మించిన 2200 చదరపు అడుగుల విస్తీర్ణంలో విల్లాలో ఒక అంతస్తు ఉంది. జూన్లో ప్రాజెక్టు మొదలై అక్టోబర్ లోపే పూర్తి చేసినట్లు ఐఐటి మద్రాస్కి చెందిన ఈ స్టూడెంట్స్ ఈ గోద్రేజ్ సంస్థతో కలిసి త్వస్తా అనే సంస్థతో కలిసి మరియు వీళ్ళు గోద్రేజ్ ప్రాపర్టీస్ వీళ్ళతో కలిసి ఈ 3D ప్రింటర్ విల్లాను పూర్తి చేశారు. జూన్లోనే ప్రారంభిస్తే అక్టోబర్ కల్లా ఈ విల్లా అనేది పూర్తయిందని ఐఐటి మద్రాస్ వాళ్ళు ప్రకటించారు. 2016లోనే ఐఐటి మద్రాస్ క్యాంపస్లో 3D సాంకేతికత ఇంటిని నిర్మించి రికార్డు సృష్టించారు. బిల్డింగ్ మెటీరియల్స్ అండ్ టెక్నాలజీ ప్రమోషన్ కౌన్సిల్ అనేది గుర్తింపు వీరికి లభించడం జరిగింది. ఐఐటి మద్రాస్ స్టూడెంట్స్కి వీళ్ళు మొట్టమొదటి 3D ప్రింటెడ్ విల్లాను నిర్మించడం జరిగింది. నెక్స్ట్ కళాశాల విద్యార్థులకు అపార్ ఐడి అనేది కొత్తగా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం అనేది యోచిస్తుంది. అపార్ ఐడి అంటే ఏంటో ఇప్పుడు ఆధార్ కార్డ్ మాదిరిగానే అపార్ ఐడి అనే కొత్త ఐడిని విద్యార్థులకు కళాశాల విద్యార్థులకు ఇవ్వాలని కేంద్రం యోచిస్తుంది. దాని గురించి చూద్దాం. 1 నేషన్ 1 స్టూడెంట్ పేరుట 12 అంకెల ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ, దీన్నే అపార్ అంటాం. ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ అపార్ గుర్తింపు సంఖ్యలో ఇందులో 12 అంకెలు అనేవి ఉంటాయి. ఇవ్వాలని కేంద్ర విద్యాశాఖ 2 ఏళ్ల క్రితమే నిర్ణయించింది. అపార్ ఐడి ఇవ్వాలంటే సదరు విద్యార్థి యొక్క ఆధార్ సంఖ్య అనేది నమోదు చేయడం అనేది కంపల్సరీ వాళ్ళకు ఆధార్ సంఖ్య నమోదు చేసి ఈ అపార్ ఐడి అని ఇవ్వాలని ప్రభుత్వం అనేది యోచిస్తుంది. నెక్స్ట్ 15-16 తేదీల్లో హార్వర్డ్ సదస్సులో నీతా అంబానీ కీలకోపన్యాసం ఇవ్వనుంది. 15-16 తేదీల్లో హార్వర్డ్ సదస్సులో నీతా అంబానీ ఉంది కదా, ఆమె ఒక ఉపన్యాసం అనేది ఇవ్వబోతుంది. అంటే మన భారత్ తరపున నీతా అంబానీ అనేది ఈ సదస్సులో పాల్గొంటుంది. అక్కడ అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఈ నెల 15 అంటే ఫిబ్రవరి 15-16 తేదీల్లో నిర్వహించనున్న ప్రతిష్టాత్మక వార్షిక భారత సదస్సులో రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ అయిన నీతా అంబానీ పాల్గొని ఉపన్యాసం ఇవ్వబోతుంది. భారత వాణిజ్యం, విధానాలు, సంస్కృతి అనే మొదలైన అంశాల మీద ఈమె మన భారత్ తరపున వెళ్ళి అక్కడ ఉపన్యాసం ఇస్తుంది. అవి ఏ అంశాలు మాట్లాడుతుంది అంటే భారత వాణిజ్యం, విధానం, సంస్కృతి అనే అంశాల మీద ఆమె ఉపన్యాసం అనేది ఇవ్వబోతుంది. నెక్స్ట్ బంగ్లాదేశీ హిందువుల
మానవ హక్కుల విఘాతం. బంగ్లాదేశీలో హిందువులు ఉన్నారు కదా, బంగ్లాదేశ్లో కొన్ని గొడవలు జరుగుతున్నాయి, అక్కడ హిందువుల మీద దాడి జరుగుతుంది, అక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పడింది, షేక్ హసీనా ఆ దేశం విడిచి పారిపోయింది, ఇలాంటి కొన్ని పరిణామాలు జరుగుతున్నాయి కదా, అక్కడ హిందువుల మీద దాడులు జరిగి వాళ్ళ మానవ హక్కులకు విఘాతం జరుగుతుందని ఒక న్యూస్ ఇవ్వడం జరిగింది. గత ఏడాది బంగ్లాదేశ్ పరిస్థితులపై ఐక్యరాజ్య సమితి అనేది ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. జాతి వివక్ష వ్యతిరేక నిరసనల సందర్భంగాను ఆ తర్వాత ఈ పరిస్థితి జాతి వ్యతిరేక నిరసనల సందర్భంగాను ఆ తర్వాత ఈ పరిస్థితి అనేది తలెత్తిందని ఐక్యరాజ్య సమితి ఒక నివేదికలో తెలిపింది. జూలై 1 నుంచి ఆగస్టు 15 మధ్య విద్యార్థుల ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలో 1400 మంది మృతి చెందారు. వాళ్ళలో 12 నుంచి 13% మంది చిన్నారులే ఉన్నారు. దీనికి ఆ దేశ షేక్ హసీనా గత ప్రభుత్వాందే బాధ్యత అని పేర్కొంది. ది ఆఫీస్ ఆఫ్ ది హై కమిషనర్ ఫర్ హ్యూమన్ రైట్స్ ఫ్యాక్ట్స్ ఫైండింగ్ నివేదిక అనేది ఈ విషయాన్ని తెలిపింది. హ్యూమన్ రైట్స్ వయోలేషన్స్ అండ్ అబ్యూజెన్స్ రిలేటెడ్ టు ద ప్రొటెక్ట్స్ ఆఫ్ జూలై అండ్ ఆగస్టు 2024 ఇన్ బంగ్లాదేశ్ పేరిట ఈ నివేదికను ఐక్యరాజ్య సమితి అనేది విడుదల చేయడం జరిగింది. ఇది బంగ్లాదేశ్లో హిందువుల మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించి ఒక న్యూస్. అదేవిధంగా మనకు డైలీ ప్రతిభా పేపర్లో కరెంట్ అఫైర్స్ కూడా ఇస్తారు, అవి కూడా చూసుకోండి. ఏదైనా మిస్ అయిన బిట్స్ అనేవి మనకు అందులో కవర్ అవుతూ ఉంటాయి. ఏఐ సెంటర్ ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వంతో మైక్రోసాఫ్ట్ అనేది ఒప్పందం కుదుర్చుకుంది. మన తెలంగాణకు సంబంధించింది. ఇప్పుడు ఏఐ అనేది న్యూస్లో ఉంది కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ, ఆ ఏఐ సెంటర్ ఏర్పాటుపై మన రాష్ట్ర ప్రభుత్వం అనేది మైక్రోసాఫ్ట్తో మరియు ఇది సేమ్ గూగుల్తో కూడా ఒక ఒప్పందం చేసుకుంటుంది. గూగుల్ మరియు మైక్రోసాఫ్ట్తో ఒక ఒప్పందం అనేది చేసుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూచర్ సిటీలో ప్రత్యేకంగా 200 ఎకరాల్లో ఏఐ సిటీని నెలకొల్పబోతుంది. ఫ్యూచర్ సిటీలో 200 ఎకరాల్లో ఏఐ సిటీని నెలకొల్పబోతుంది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని మైక్రోసాఫ్ట్ కార్యాలయ విస్తరణలో భాగంగా 11 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన నూతన ప్రాంగణాన్ని సీఎం ప్రారంభించాడు. మైక్రోసాఫ్ట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడ్వాంటా ఐజీఈ తెలంగాణను ప్రారంభించడంలో భాగస్వాములుగా ఉన్నాయి. ఈ భాగస్వామ్యంతో 500 ప్రభుత్వ పాఠశాలలో ఏఐ విద్యను ప్రవేశపెట్టనున్నారు. టీఎస్ ప్రభుత్వ భాగస్వామ్యంతో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్లో ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని స్థాపించింది. ఏఐ నాలెడ్జ్ హబ్తో పాటు ఏఐ అభివృద్ధికి క్లౌడ్ ఆధారిత మౌలిక సదుపాయాలు ఇందులో ఉంటాయి. రాష్ట్రంలో హైపర్ స్కేల్ ఏఐ డేటా సెంటర్లలో రాబోయే సంవత్సరాల్లో 15,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు మైక్రోసాఫ్ట్ అనేది ప్రకటించింది. ఇది ఏఐ సెంటర్ ఏర్పాటులో రాష్ట్ర ప్రభుత్వంతో మైక్రోసాఫ్ట్ చేసుకున్న కీలక ఒప్పందం. ఇంకోటి ఏంటంటే మణిపూర్ సీఎం రాజీనామా చేశాడు కదా, అతను రాజీనామా చేసిన తర్వాత అక్కడ మళ్ళీ ఎన్నికలు 2029లోనే జరగనున్నాయి. అప్పటి వరకు అక్కడ అల్లర్లు జరుగుతున్న నేపథ్యంలో ఇంకొక సీఎంని బీజేపీ ప్రభుత్వం ఏర్పరచలేని తరుణంలో మణిపూర్లో రాష్ట్రపతి పాలన అనేది విధించడం జరిగింది. నెక్స్ట్ ముగిసిన జాతీయ క్రీడలు. డెహ్రాడూన్లో 38వ జాతీయ క్రీడలు జరుగుతున్నాయి కదా, అక్కడ జాతీయ క్రీడలు ఫిబ్రవరి 13వ తేదీ నాటికి ముగిశాయి. అందులో ఏపీ 14వ స్థానంలో ఉంటే టీఎస్ అనేది 20వ స్థానంలో ఉంది, అంటే పథకాల పరంగా. అదేవిధంగా న్యాక్ గుర్తింపులో బైనరీ ఎంబీజీఎల్ విధానాలు. తర్వాత చైనాలో అతి పురాతన పక్షి శిలాజం కనుక్కున్నారని కూడా చెప్పాను కదా, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇంత పురాతనమైన పక్షి శిలాజము, ఇంత పురాతన శిలాజాన్ని కనుగొనడం జరగలేదు. అది చాలా ఇయర్స్కి సంబంధించింది కాబట్టి ఇది మనకు ఇంపార్టెంట్గానే చూసుకోవాలి. చైనా ఫ్యూజియన్లో బయటపడిన పురాతన పక్షి శిలాజం. జురాసిక్ యుగం చివరలో పరిణామం చెందాయి అంటున్న చైనా శాస్త్రవేత్తలు. ప్రపంచంలోని అత్యంత పురాతనమైన పక్షి శిలాజాన్ని చైనా వాళ్ళు గుర్తించారు. ఇక్కడ
ఫ్యూజియన్ ప్రావిన్స్లో బయటపడిన ఆ శిలాజం కనీసం 15 కోట్ల సంవత్సరాల క్రితం నాటిదని గుర్తించారు. 15 కోట్ల సంవత్సరాల క్రితం నాటిదంట ఆ పక్షి శిలాజం. దాన్ని చైనా వాళ్ళు ఫ్యూజియన్ ప్రావిన్స్లో గుర్తించారు. పక్షి జాతుల పుట్టుక, వాటి పరిణామ క్రమం తెలుసుకునేందుకు ఈ పరిశోధన అనేది ఎంతో తోడ్పడుతుంది. ఈ శిలాజం చిన్న తోకతో ఉన్న ఓ పక్షికి సంబంధించింది. బామిర్నోనిస్ జెగెన్సిస్ బామిర్నోనిస్ జెగెన్సిస్ అని వ్యవహరిస్తున్న దాని శరీర నిర్మాణం ఇంచుమించుగా ఆధునిక విహంగాల మాదిరిగానే ఉంది. బామినోర్నిస్ జెగెన్సిస్ అని దానికి పెట్టారు వాళ్ళు ఒక పేరు, బామినోర్నిస్ జెగెన్సిస్. ఈ శిలాజం వయసు ఆధారంగా చూస్తే జురాసిక్ యుగం చివరిలోనే ఆధునిక పక్షులు పరిణితి చెంది ఉండాలి. ఇప్పటి వరకు అంచనా వేసిన కాలం కంటే ఇవి 2 కోట్ల సంవత్సరాల కంటే ముందు, అంటే మనం ఇంతవరకు 15 కోట్ల సంవత్సరాల క్రితం నుంచే పక్షులు ఉన్నాయని నిరూపించగలిగే ఒక శిలాజం అనేది ఇప్పుడు మనకు అది చైనా వాళ్ళకు దొరకడం జరిగింది. ఈ నేపథ్యంలో పక్షులు పరిణితి చెందిన సమయం మనం ఊహిస్తున్న కాలం కంటే ఎంతో ముందు జరిగిందని నివేదిక పేర్కొనడం జరిగింది. శిలాజాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే ఆశ్చర్యకరంగా ఆ పక్షి శరీర నిర్మాణం ఎగరలేని డైనోసార్లు, ఆధునిక విహంగాల లక్షణాలు రెండింటిని కూడా కలిగి ఉంది. ఎగరలేని డైనోసార్ల నిర్మాణం మరియు ఆధునిక విహంగాలు ఉంటాయి కదా, ఆ పక్షుల యొక్క లక్షణాలు రెండింటిని కూడా ఆ శిలాజం అనేది కలిగి ఉంది. అందుకే దీనిని చరిత్రను తిరగరాసే శిలాజంగా చైనా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. జురాసిక్ యుగంలో తిరుగాడిన ఏకైక పక్షి ఆర్కియోటెరిక్స్ అనే సిద్ధాంతాన్ని ఇది వ్యతిరేకిస్తుంది. మనము మనకు జాగ్రఫీలో ఈ ఆర్కియోటెరిక్స్ గురించి మనం చదువుతాము. అందులో ఇప్పటి వరకు జురాసిక్ యుగంలో తిరగాడిన ఏకైక పక్షిని మనం ఆర్కియోటెరిక్స్ అనే గుర్తించడం జరిగింది. కానీ దానికంటే ముందు కొన్ని కోట్ల సంవత్సరాలు 15 కోట్ల సంవత్సరాల కన్నా ముందుగానే పక్షులు ఉన్నాయని తెలిపే ఒక శిలాజం అనేది ఇప్పుడు దొరికింది. కాబట్టి ఈ ఆర్కియోటెరిక్స్ అనే సిద్ధాంతాన్ని ఇది ఇప్పుడు దొరికిన శిలాజం అనేది వ్యతిరేకిస్తుంది అని ఇన్స్టిట్యూట్ ఆఫ్ వెర్టిబ్రేట్ పాలియాంటాలజీ అండ్ పాలియాంథ్రోపాలజీకి చెందిన పరిశోధకులు వాంగ్ మిన్ అనే శాస్త్రవేత్త దీన్ని వెల్లడించారు. వీరి పరిశోధన ప్రకారం 17.2 కోట్ల నుంచి 14.4 కోట్ల ఏళ్ల కంటే ముందే పక్షులు పరిణామం చెందాయని భావిస్తున్నారు. 17.2 కోట్ల నుంచి 14.4 కోట్ల ఏళ్ల కంటే ముందుగానే పక్షులు ఉన్నాయని నిరూపించే ఒక కొత్త విషయాన్ని చైనా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది మనకు చైనాలో బయటపడిన పురాతన శిలాజం గురించి. ఇది మనకు ఇప్పుడు లేటెస్ట్గా ఈ మధ్య కాలంలో ఇంత పురాతన శిలాజం అనేది లభించలేదు కాబట్టి దీన్ని మనం ఇంపార్టెంట్గానే కన్సిడర్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ ఆర్కియోటెరిక్స్ అంటే ఏంటి, అత్యంత పురాతన శిలాజం ఏంటి, అత్యంత పురాతన పక్షి శిలాజం ఏంటి అనే విషయాలు కూడా మనం జాగ్రఫీలో కోరిలేట్ చేసుకుంటూ చదువుకోవాలన్నమాట. ఎందుకంటే దీనికి సంబంధించిన టాపిక్ న్యూస్లో ఉంది కాబట్టి దానికి సంబంధించి సబ్జెక్టు పరంగా కూడా మనకు అది ఇంపార్టెంట్ అది అయిపోతుంది. న్యాక్ గుర్తింపులో బైనరీ ఎంబీజీఎల్ విధానాలు. బైనరీలో అక్రిడిటేషన్ ఉన్నవి, లేనివిగా విద్యా సంస్థలకు గుర్తింపు. అక్రిడిటేషన్ ఉన్న వాటికి 1 నుంచి 5 వరకు లెవెల్స్ ఏప్రిల్ మే నుంచి కొత్త విధానం తేనున్నామని ఒక ప్రకటన అనేది చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థలకు ఇచ్చే జాతీయ గుర్తింపు మదింపు కమిటీ, దీన్నే మనం న్యాక్ అంటాము. ఈ గ్రేడింగ్లో కీలక మార్పులు అనేవి రానున్నాయి. మరింత ముందుకు వెళ్ళాలనుకునే అక్రిడిటేషన్ ఉన్న విద్యా సంస్థలకు మెచ్యూరిటీ బెస్ట్ గ్రేడెడ్ లెవెల్స్ MBGL అనుకున్నాం కదా, మెచ్యూరిటీ బెస్ట్ గ్రేడెడ్ లెవెల్ ఇస్తారు. ఇందులో 1 నుంచి 5 లెవెల్స్ అనేవి ఉంటాయి. వాటికి విధి విధానాలను రూపకల్పనకు ఈ న్యాక్ అనేది ప్రత్యేక కమిటీని రూపొందించింది. ఇటీవల ఏపీలో KL యూనివర్సిటీ న్యాక్ గ్రేడింగ్ కోసం కమిటీ సభ్యులకు పెద్ద ఎత్తున లంచాలు ఇచ్చిందని CBI విచారణలో తేలడంతో పలువురు అరెస్టు నేపథ్యంలో ఈ కొత్త విధానాన్ని తీసుకొస్తున్నట్టు న్యాక్ అనేది వెల్లడించింది.
అంగీకరించడం జరిగింది. ఇది నాక్లో బైనరీ ఎంబీజీఎల్ విధానాలు. ఈ కొత్త విధానాలు ఎందుకు తీసుకొస్తున్నారు, ఆ గ్రేడింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది దానికి సంబంధించింది. ఇది ఫిబ్రవరి 12, 13కు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ బిట్స్. నెక్స్ట్ రేపటి కరెంట్ అఫైర్స్లో మనం భారత్కు F-35 అనే ఒక ఏమంటారు దాన్ని ఇవ్వడానికి F-35 అనే యుద్ధ విమానం ఇవ్వడానికి అమెరికా అనేది అంగీకరించడం జరిగింది. మోడీ అమెరికా పారిస్ పర్యటన తర్వాత అమెరికా పర్యటనకు వెళ్ళడం జరిగింది కదా. అక్కడ అత్యంత విలువైన మరియు అత్యంత రేటు, దాని ఖరీదు కూడా ఎక్కువే, దాన్ని F-35 యుద్ధ విమానం భారత్కి విక్రయించేందుకు అమెరికా అనేది అంగీకరించింది. అదేవిధంగా 2036 ఒలింపిక్స్ ఆతిథ్యానికి భారత్ సిద్ధం. గగనతల రాజు F-35కి సంబంధించి కొంత డీటెయిల్ కూడా ఇవ్వడం జరిగింది. అవి కూడా మనం రేపటి దాంట్లో చూద్దాం. అంతే, ఇది ఇప్పటి వరకు ఉన్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.